పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. హైదరాబాద్ మహానగరంలో అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేస్తున్నది హైడ్రా. దీంతో చెరువులు, నాలాల అక్రమ నిర్మాణాలకు పాల్పడి అనుమతులు లేకుండా భవనాలు నిర్మించిన వారు వణికిపోతున్నారు. ముఖ్యంగా హైటెక్ సిటీలోని రాయదుర్గం, మాదాపూర్ పరిధిలో ఉండే దుర్గం చెరువు చుట్టూ విలాసవంతమైన భవనాలు నిర్మించిన వారు అడలెత్తిపోతున్నారు. దుర్గం చెరువులోని కాలనీలో మొత్తం 204 ఇండ్లకు జిహెచ్ఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఎఫ్టీఎల్లో నిర్మించిన కట్టడాలను తామంతట తాముగా తొలగించాలని 30 రోజుల గడువు ఇచ్చారు. లేని పక్షంలో తామే కూల్చివేతలు చేపట్టాల్సి ఉంటుందని హెచ్చరించారు. నోటీసులు అందుకున్న వారు వణికిపోతున్నారు. కాగా దుర్గం చెరువును ఆనుకొని కట్టిన కావూరు హిల్స్, నెక్టర్ కాలనీ, డాక్టర్స్ కాలనీ, మాదాపూర్ అమర్ కోఆపరేటివ్ సొసైటీలో ఉంటున్న ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డి నివాసానికి కూడా నోటీసులు ఇచ్చారు. అలాగే సినీ రాజకీయ రంగాలకు చెందిన వారితో పాటు కొంతమంది ఐఏఎస్లు, ఐఆర్ఎస్ అధికారులు చెందిన ఇల్లు కూడా ఉన్నట్టు తెలుస్తుంది. 2015లో అమర్ సొసైటీలో ఇంటిని కొనుగోలు చేశానని తిరుపతి రెడ్డి తెలిపారు. ఆ సమయంలో ఆ ఇల్లు ఎఫ్టీఎల్ పరిధిలో ఉందనే విషయం తనకు తెలియదని వివరించారు. తాజాగా నోటీసులు అందుకున్న తర్వాతే తనకు విషయం తెలిసిందని చెప్పుకొచ్చారు. ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్న మిగతా నిర్మాణాల విషయంలో వివరించిన మాదిరిగానే తన నివాసం పైన అధికారులు చర్యలు తీసుకోవచ్చని స్పష్టం చేశారు. ప్రభుత్వం హైడ్రా ఎలాంటి చర్యలు తీసుకున్నా తనకు అభ్యంతరం లేదని చెప్పారు. దుర్గం చెరువు, ఎఫ్టీఎల్లో కావూరు హిల్స్ పరిధిలో ఉన్న కొన్ని నిర్మాణాలకు హైడ్రా ఇచ్చిన నోటీసులకు సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి కేవలం కొన్ని నిర్మాణాలకు మాత్రమే నోటీసులు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. అదే ఎఫ్టీఎల్లో ఉన్న ఇనార్బియట్ మాల్, రహేజా టవర్స్కి నోటీసులు ఎందుకు ఇవ్వలేదు అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 10-20 ఏళ్ల క్రితం నిర్మాణాలను ఇప్పుడు ఎందుకు ముట్టుకుంటున్నారని హైడ్రా తరపున హాజరైన ప్రభుత్వ ప్రత్యేక ప్లీడర్ను కూడా హైకోర్టు ప్రశ్నించింది. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన జిహెచ్ఎంసీ అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని హైకోర్టు అడిగింది. ముందుగా తప్పు చేసిన ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకోవాలని న్యాయమూర్తి వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో చెరువుల, ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల పరిధిలోని నిర్మాణాల కూల్చివేతపై హైకోర్టు వ్యాఖ్యల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఈరోజు కీలక సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో వివిధ అంశాలపై చర్చించేందుకు హైడ్రా, జిహెచ్ఎంసీ, హెచ్ఎండిఏ, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో సమావేశమయ్యారు. కూల్చివేతలపై న్యాయపరమైన సమస్యలు రాకుండా ఏం చేయాలో చర్చించారు. ఈ సమావేశంలో హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి జిల్లాల కలెక్టర్లు హాజరయ్యారు. ఇక హైడ్రా పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న అధికారులకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గట్టి వార్నింగ్ ఇచ్చారు. హైడ్రా పేరుతో కొంతమంది అధికారులు సామాన్యులను బెదిరింపులకు గురి చేస్తున్నట్లు ఫిర్యాదులు అందాయన్నారు. మున్సిపల్, రెవెన్యూ అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. గతంలో ఇచ్చిన నోటీసులను అడ్డం పెట్టుకుని బెదిరిస్తున్నట్లుగా తెలుస్తుందన్నారు. అలాంటి వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అమాయకులను భయపెట్టి డబ్బులు వసూలు చేస్తే ఊరుకునేదే లేదని చెప్పారు. హైడ్రా పేరుతో వసూళ్లకు పాల్పడే వారిపై ప్రత్యేక దృష్టి సారించాలని ఏసీబీ, విజిలెన్స్కు ఆదేశాలు జారీ చేశారు. ఇది ఇప్పుడున్న అప్డేట్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి పూరా లోకల్.